ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా డబ్బు కావాలి, ఎంతైనా కట్టుకుంటారు. కొన్ని వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఇది డబ్బుతో నిమిత్తము లేనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు అని మనం గ్రహించాలి. కాబట్టి మీకు ఇల్లు ఉన్నా లేకపోయినా ఈ వాక్యములలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు మీరు కట్టుకోగలిగితే మీరు ధన్యులు. ఇక్కడ మొట్టమొదట మనం చూసినట్టయితే అసలు ఇల్లు ఎలా కట్టబడుతుంది అంటే ఆయన అన్నాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు కట్టబడాలంటే డబ్బు కాదు, జ్ఞానము అన్నాడు. అదే వచనములో వివేచన వలన అది స్థిరపరచబడును అంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి నివాసము మనం కట్టుకోవాలంటే, అది స్థిరంగా ఉండాలంటే కావలసింది జ్ఞానము, వివేచన.